మీరు చూస్తున్నారు మన ఏబిఆర్ టీవీ. ఈరోజు ఒక ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం చూడడానికి మనం వచ్చాం. అదే రుద్ర కోటేశ్వర ఆలయం. ఇది నల్లమల్ల అడవిలో నట్టడవిలో ఒక 20 కిలోమీటర్ల నట్టడవిలో ఉంది. ఈ ఆలయం ప్రసిద్ధి ఏంటంటే అశ్వత్థామ లాంటి మహామునులు ఇక్కడ తప చేసిన క్షేత్రం. ఎందుకంటే ఇక్కడికి రావడం ఎంతో అరుదు. ఈ అడవికి దీనికి రావడం అంటే కూడా నట్టడవిలో రావాలి. చుట్టూ జంతువులు, పక్షులు, వాగులు, వంకలు దాటుకుంటూ వస్తే తప్ప మనం ఈ ఆలయం చేరుకోలేము. చాలా సాహసం చేసి తప్ప ఈ ఆలయం మనం చేరుకోలేము. కానీ ఈ ఆలయం దర్శించుకోవడం మనకు పుణ్యఫలంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కోరికలు తీరే చెట్టుగా, కోరికలు తీరే ఆలయంగా ఇక్కడ చెప్పుకోబడుతుంది. రుద్ర కోటేశ్వర ఆలయంగా పేరుగాంచింది. అలాగే ఈ ఆలయం చుట్టుముట్టు నవగ్రహాల ఆలయం, బ్రహ్మ, నాగులు, నాగాలయం, అలా ఎన్నో ఆలయాలు చుట్టుముట్టు ఉన్నాయి. అలాగే ఈ ఆలయం ప్రసిద్ధం అంటే ఇక్కడ మునులు తపస్సు చేస్తే ఏదైనా అనుకున్న ప్రతి పని జరుగుతుందని ఇక్కడ ప్రసిద్ధి. ఆ ఈశ్వరుని కోసం ప్రత్యక్ష చేయడానికి, ఈశ్వరుని ప్రసన్న చేసుకోవడానికి ఇక్కడ మునులు తపస్సు చేశారు. అలాంటి ప్రసిద్ధి పుణ్యస్థలమే మనం ఇక్కడ ఉన్నాం. ఇక్కడ సరే ఆ మునులకు ఎంతటి బలం పుణ్యఫలం ఉందో మనకు కూడా ఇక్కడ దర్శించుకోవడం అంతే పుణ్యఫలంగా ఇక్కడ పరిగణించబడుతుంది. ఎంతో ప్రసిద్ధిగాంచిన ఈ ఆలయంలో ప్రతి ఒక్కరు దర్శించుకోవడం వల్ల మన పుణ్యం ఫలంగా మన కష్టాలు నష్టాలు తొలిపోయి ఆయుష్ ఆరోగ్యాలతో మనం ఎంతో వెళ్తామని ఇక్కడ ఆలయ చరిత్రలు చెప్తున్నాయి. కాబట్టి ఇక్కడ మనం చేరుకోవాలంటే ముందుగా ఆలయం ప్రసిద్ధి చెంది ఆ ఆలయం జరుగుతుంటే ఫస్ట్ నల్లమల్ల అడవిలో ప్రయాణం చేయాల్సి ఉంటుంది. నల్లమల్ల అడవిలో 20 కిలోమీటర్లు దారిలోనే ఎన్నో పక్షులు, జంతువులు మనకు ఆహ్లాదకరిస్తాయి. పచ్చని చెట్ల మధ్య మనకు ఆ ప్రయాణం కూడా ఎలాగుంటుందంటే చాలా అరుదుగా ఉంటుంది, ఆహ్లాదకరంగా ఉంటుంది, కొంచెం భయంకరంగా కూడా ఉంటుంది. ఎందుకంటే మన చుట్టూ జంతువులు మనం చూస్తుంటాం, పక్షులను చూస్తుంటాం. అయితే ఇక్కడ ఏమంటారంటే ఇంతవరకు కానీ ఈ ఆలయానికి వచ్చే వాళ్ళకి ఎవరికి ఎలాంటి హాని జరగలేదు జంతువులని కూడా చెప్తున్నారు. కానీ ఎంతైనా పక్కన జంతువులు మనకు భయమే, కానీ మనం ధైర్యం చేయాల్సిందే, ఈ ఆలయం చూడాల్సిందే. కాబట్టి ప్రతి ఒక్కరు ఎక్కడున్నా ఈ ఆలయ ప్రసిద్ధి తెలుసుకోవడం, మీరు రాని వాళ్ళు కూడా ఈ ఆలయ వీడియో చూసి మాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ మీ శేషు. రుద్ర కోటేశ్వర ఆలయం మనం చేరుకున్నాము. నల్లమల్ల అడవిలో ఇప్పుడు మనం ఆలయం ఎలా ఉందో అడవిలో మాకు 2 గంటల ప్రయాణం చేసి ఎంతో ప్రయాసపడ్డాము. ఇప్పుడు ఆలయానికి వచ్చేపాటికి ఆ కష్టం వల్ల ఒక్కసారిగా మర్చిపోయాం. ఎందుకంటే ఆలయం చేరుకోగానే మాకు ఆనందం వేసింది. మేము పడిన కష్టం వల్ల ఒక్కసారిగా మర్చిపోయాం. మేము ఆలయానికి చేరుకున్నప్పటికీ ముందర 2 కొలను కనబడాయి మాకు. ఒక కొలను స్నానం చేసే కొలను ఒకటైతే శివునికి అభిషేకం చేసే కొలను ఒకటి అనమాట. ఆ అభిషేకం చేసే కొలంలో మాత్రం ఎవరు స్నానం చేయకూడదు, కేవలం శివునికి మాత్రమే అభిషేకం నీరు వాడతాంట. కాబట్టి మేము ఆ కొలంలోకి దిగలేదు. స్నానం చేసే కొలంలో మాత్రమే మేము స్నానం చేసి మేము ఆలయానికి వెళ్ళడానికి సిద్ధమయ్యాము. ఆ 2 కొలంలో ఒకటి శివునికి అభిషేకం అయితే ఒకటి స్నానం చేసే ఘట్టం అనమాట. కానీ నీళ్ళు మాత్రం చాలా అంటే చాలా తీయగా, మంచిగా, స్వచ్ఛంగా, నీట్గా, చాలా ఎప్పుడు చూడలేదు అంత నీట్గా నీళ్ళని. కానీ ఎనీ టైం ఎప్పుడు నీళ్ళు అప్పుడు వచ్చింటాయి, అలా వెళ్ళిపోతుంటాయి. కానీ అంత నీళ్ళు ఎప్పుడు మేము చూడలేము, అన్ని నీళ్ళు వస్తున్నాయి దానిలో. అలాగే ఇప్పుడు మనము గర్భగుడిలోకి వచ్చాము. ఆలయ ప్రాంగణం ఇది, ముందు భాగం ఆలయము. మేము వచ్చేపాటికి అక్కడ ఎవరు లేరు, మేమిద్దరమే, నేను మాల్డు మాత్రమే ఉన్నాము. ఒక్క మంచి అంటే ఒక మంచి కూడా లేడు. ఇంకా ఆలయంలోకి వచ్చాము. ముందుగా ఆలయం కాడికి వస్తే 2 గడస్తంభాలు కనబడాయి. దానికి ఆంజనేయ స్వామి ఒకటి, శివుడిది ఒకటి, 2 ఉన్నాయి అక్కడ గడస్తంభాల ముందుగా ఆలయం ముందు. మేము వాళ్ళకు అక్కడ దర్శించుకొని ఇంకా లోపలికి వెళ్ళడానికి ప్రయాణమయ్యాం. ఇప్పుడు మనం చూస్తున్నది రుద్ర కోటేశ్వర స్వామి ఆలయం ఇది. ఇప్పుడైతే ఎవరు లేరు. మేము 10 కల్లా వచ్చేసాము, కానీ ఒకరు లేరు. మేమే మొదటి వచ్చాము. ఎందుకంటే రావడం కూడా చాలా ప్రమాదకరం కాబట్టి ఇప్పుడైతే ఎవరు లేరు, మేమే ఉన్నాం, ఇద్దరమే. ఇప్పుడు మనం చూస్తున్నాం ఇది ధ్వజస్తంభాలని 2 ఉన్నాయి ఆలయం దగ్గర. ఇది గర్భగుడి, శివుని గర్భగుడి. కానీ ఇక్కడ కూడా ఎవరు లేరు. మేమే ముందుగా అమ్మవారిని దర్శించుకోవాలంటే అక్కడ సతీసమేతంగా ఉన్న శివుడి అమ్మవారిని దర్శించుకున్నాము. అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్న తర్వాత పక్కనే ఉన్న శివుని దర్శించుకోవడానికి మేము వెళ్తున్నాము. ఇప్పుడు మనం అమ్మవారి ఆలయం అన్నట్టు. ఆలయం ఫస్ట్ ముందుగా ఆలయంలో అమ్మవారిని దర్శించుకోవాలి, అయ్యవారిని దర్శించుకోవాలని అక్కడ రాసింది కాబట్టి మేము ముందుగా అమ్మవారిని దర్శించుకున్నాము. ఇది అమ్మవారి ఆలయం అన్నట్టు.
ముందు అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్నాను. తర్వాత అక్కడ గర్భగుడి అనమాట, ఇక్కడ శివుడి గర్భగుడి. ఇక్కడ ఎవరైనా సరే మగవాళ్ళు సాంప్రదాయంగా దర్శించుకోవాలి. అంటే ఆ బట్టల అంగీ లేకుండా సాంప్రదాయంగా స్వామివారిని దర్శించుకోవాలని అక్కడ రాసి ఉంది. కాబట్టి మేము కూడా సాంప్రదాయంగా బట్టలు ఇప్పేసి మంచిగా సాంప్రదాయంగా దర్శించుకున్నాను. చాలా ఆనందం వేసింది. ఆలయం లోపలికి వెళ్ళి నాకు దైవ దర్శనం కూడా నాకు చాలా ఆనందం కూడా ఉంది. నాకు కొన్ని కోరికలు ఉన్నాయి, తీర్చుకోవాలని చెప్పాను. అలాగే గుడి పక్కనే మరి ఒకటి నాగుల పుట్ట ఒకటి ఉంది. ఆ నాగుల పుట్ట కూడా పూజలు అందుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఇక్కడ అందరితో పాటు ఈడ కూడా ప్రత్యేకత ఉంది. ఇక్కడ నాగుల దోషం ఉన్నా పోతాయంట. మనము మనసులో అనుకొని ఏదైనా సరే దోషం ఉంటే ఇక్కడ ఆ పుట్ట చుట్టూ 9 సార్లు తిరిగితే మా దోషాలు తొలగిపోతాయి, నాగ దోషాలు అన్నీ అంటారు. కాబట్టి మేము కూడా దర్శించుకున్నాము నాగపుట్టని. తర్వాత ఆలయం వచ్చేసాము. ఆలయం మొత్తం చూస్తున్నాము. ఇప్పుడు ఇక్కడ నుంచి మరి ఈ కొలనుగాడికి వచ్చాము. కొలను చూపించుతామని ఆ దూరం నుంచి నేను చూపించలే కదా. ఇప్పుడు 2 కొలను కనబడేట్టు వీడియో తీస్తున్నాను. ఒకటి అభిషేకం కొలను, ఒకటి స్నానిస్తు కొలను అనమాట. అప్పుడు చూపించడానికి రాలేదు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూపిద్దామని ఇక్కడ వచ్చాము. ఇవి ఆలయం ముందే ఉన్నాయన్నట్టు. ఆలయం ముందే ఉన్నాయి నీళ్ళు, కొలన్లు ఎప్పుడు పారుతూనే ఉంటుంది అన్నమాట. చాలా అంటే చాలా నీట్గా ఉన్నాయి, స్వచ్ఛంగా ఉన్నాయి నీళ్ళు. ఎప్పుడు గర్భగుడి కింద నుంచి నీళ్ళు పారుతుంటాయి అన్నమాట. అవి మళ్ళీ చెరువులో ఉన్న నీళ్ళల్లో వేస్టేజ్ నీళ్ళు వస్తూనే ఉంటాయి అన్నమాట. అంటే ఇప్పుడు ఉన్న నీళ్ళు మళ్ళీ గంటకే మళ్ళీ వేరే నీళ్ళు మారుతాయి అన్నమాట. అంత ఊట నీళ్ళు అన్నట్టు. చివరిగా కోరికలు తీర్చే కల్పవృక్షం పైన ఉంది అంటే అక్కడికి వెళ్తున్నాము. బాగా హైట్ ఉంది కాబట్టి చాలా అంటే చాలా హైట్ ఉంది. మెట్లు ఎక్కుంటూ వెళ్ళాలి. ఎంత మంచి వ్యూ. నల్లమల్ల మధ్యలో ఎంతో నల్లమల్ల ప్రకృతి అందాల మధ్య రుద్ర కోటేశ్వర ఆలయం చూస్తున్నాం ఇప్పుడు మనము. కోరికలు ఎవరికైనా సరే కోరికలు తీరిన వాళ్ళు కూడా ఇక్కడ కట్టుకోవడానికి కట్టారు తొట్టి. ఏ కోరికలు ఉన్నా తీర్చాలని ఇక్కడ కోరికల కొండ ఉంటుంది. ఇక్కడే తమ కోరికలని ఇక్కడ కట్టుకుంటున్నారు. కోరికల కొండ చెట్టు ఇప్పుడు మనం చూస్తున్నాం. కోరికల చెట్టు అంటారు దీన్ని. కోరికలు తీర్చే చెట్టుగా వృక్షంగా ఇక్కడ మనం పిలబడుతుంది. ఇక్కడ మనకు కూడా మనం కోరికని చెప్పుకుందాం. నేను కూడా నా మనసులో కొన్ని కోరికలు తీర్చుకోవడానికి ఈ కల్పవృక్ష దగ్గరికి వచ్చాను. ఉంటాయి కదా మనకు కూడా కొన్ని తీరని కష్టాలు, కోరికలు. ఆ కోరికలు తీరాలని మనస్ఫూర్తిగా కల్పవృక్షానికి దండం పెడుతూ నేను ప్రార్థన చేసుకున్నాను, అంటే మొక్కాను. నిజంగా కల్పవృక్షం ఇక్కడ చాలా అద్భుతంగా ఉంది. అడవి మధ్యలో ఆలయం, ఎంతో ప్రకృతి అందరి మధ్య ఆలయం చూస్తున్నాం కోటేశ్వరలింగం. ఈ జర్నీ మాకు చాలా అంటే చాలా ఒక గుర్తింపు, తీపి జ్ఞాపకం కూడా మాకు ఇది. ఏ ఆలయం దగ్గరైనా ఇంకా వానర్లు చెప్పనక్కర్లేదు. మాకు కూడా ఇక్కడ ఆలయం దగ్గర కొన్ని వానర్లు కనపడాయి. మేము వాటితో కొంచెం చక్కగా ఆడుకుంటూ కొంచెం కాలక్షేపం చేశాము. ఎందుకంటే ఏ ఆలయం దగ్గర అయినా సరే వానర్లు ముఖ్యం అన్నమాట. ఇక్కడైతే చాలా అంటే చాలా ఉన్నాయి, కానీ ఎవరిని ఏమి ఇబ్బంది పెట్టలేదు. చాలా హ్యాపీగా అనిపించినాయి. దర్శనం అంతా అయిపోయినాక కొంచెం రిలీఫ్ కోసం పక్కనే ఉన్న అడవి బాగా నిండు ఉంది. అడవి చాలా అంటే బాగా పచ్చగా ఉంది. కొద్దిసేపు మేము ఇద్దరం అడవిలో అట్లా సఫారీ చేయడానికి ఇట్లా వచ్చాము. పెద్ద చెట్లు ఎంత ఉన్నాయంటే ఒక్కటి 30-50 అడుగుల పైన ఉన్న చెట్లు. మాకు ఎప్పుడు అంత పెద్ద చెట్లు ఎప్పుడు చూడలేదు. చాంబో భయంకరంగా అనిపించింది మాకు. వెళ్ళి ఆ చెట్లను చూసుకుంటూ ప్రకృతి అసలు ఇంత లావు చెట్టు, ఇంత 50 ఫీట్ల చెట్టుని ఎక్కడ చూడలేదు మేము బయట అయితే. ఒక్కసారి చెట్టు కాడికి వెళ్ళి బాక్షరైపోయాము ఆ చెట్టును చూస్తే. ఇప్పుడు చూద్దాం ఎంత హైట్ ఉందంటే అంత హైట్, 50 ఫీట్ల పైన తప్పలేదు. అరుపులు, పక్షుల అరుపులు వినపడుతున్నాయి మా దగ్గర. వీక్షించడానికి వెళ్ళాము. అంత అడవంతా వీక్షించడానికి చాలా చాలా హ్యాపీ అనిపించింది. అసలు మంచి అనుభూతి. అడవిలోకి వెళ్ళడం అంటే నాకు చాలా ఇష్టం. నేను ఎక్కువ శాతం అడవి అంటేనే ఇష్టపడతాను బాగా. కాబట్టి నేను కూడా అడవిలో మొత్తం తిరుగుతూ ఉన్నాను బాగా. ఇక్కడ కూడా 3-4 గంటల సేపు మేము బాగా అడవిలో టైంపాస్ చేశాము. ఆ పక్షి చూస్తే భయం వేసింది మాకు. పక్షి
చాలా అంటే చాలా భయం వేసింది పక్షి వస్తున్నప్పుడు. ఇంత రిస్క్ పడుతున్నాం, ఏమైనా ఇబ్బంది. మా ఈ మొత్తము చూడడము అంతా అయిపోయింది. ఇప్పుడు చివరిగా వినాయకుడిని దర్శనం చేసుకుని వెళ్దామని చివరిగా వినాయకుడి దగ్గరికి వెళ్ళాము. దర్శనం చేసుకున్నాము వినాయకుడిని. మేము మంచిగా వెళ్ళాలి, మాకు ఎలాంటి ఇబ్బంది లేదు కానీ ఒకసారిగా మన మనసులో అనుకుని మా ప్రయాణం సాగించాము. మళ్ళీ చివరిసారిగా ఒకసారి గర్భగుడి ఆలయం చూపిద్దామని మీకు గర్భగుడికి వెళ్ళాము. అప్పుడు ఆ వీడియో చివరిసారిగా అందరూ దర్శనం చేసుకోండి. చాలా పవిత్రమైన శివలింగం ఉంది కాబట్టి ఒకసారి అందరూ చూడండి. అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ సర్వోజన సుఖినో భవంతు. మీ షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ శేషు.